హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. నేను మీ ఐశ్వర్య. పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు కూరగాయలు హార్వెస్ట్ చేసుకుందామండి, రండి చూద్దాం. ఇదిగోండి పాలకూర నేను తీసుకెళ్దామని హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఒక టబ్బులో ఒక కర్రీకి సరిపడా వచ్చేసిందండి. ఎంత బాగా వచ్చిందో. మా పిల్లలకి పాలక్ పన్నీర్ వేసి వండితే ఇష్టం, అందుకని నేను తీసుకెళ్దామని హార్వెస్ట్ చేసుకుంటున్నా. కట్ చేయడమేనా? కట్ చేయి. ఒక టబ్బులోనే ఇంత వచ్చేసింది. ఈ విత్తనాలన్నీ నేను ప్యాకింగ్ చేస్తా కదండి. ప్యాకింగ్ చేసేటప్పుడు మిగిలిపోయిన విత్తనాలన్నీ తెచ్చి ఇందులో పోసాను. ఇందులో పోస్తే ఇలా వచ్చిందండి. ఇట్లా కట్ చేసుకుంటుంటేనే మనకు కూడా ఆకుకూర అనేది ఫ్రెష్గా వస్తుందండి. అందువల్ల మొత్తం కట్ చేపిస్తున్నా. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ ఆకుకూర తినకూడదటండి. దీనివల్ల కిడ్నీలలో రాళ్ళు అనేది బాగా పెరుగుతాయట పాలకూరకు. అందుకనే మా సార్ తినడు. ఈ పిల్లల కోసమే నేను వేసానండి ఈ పాలకూరని. మనకు సీడ్స్ కోసం అండి. ఇప్పుడు సీడ్స్ రావు కదండి, ఆకుకూరలే కదా మనకు వచ్చేటి. చూడండి ఎంత పాలకు, ఇదంతా జస్ట్ ఒక్క టబ్బులో వచ్చిందేనండి. చూడండి ఎంత వచ్చిందో, ఎంత ఫ్రెష్గా ఉందో. ఏదైనా మన ఇంట్లో మనం పండించుకొని తింటే. ఇదిగోండి, ఇది గ్రో బ్యాగ్లో వచ్చిందండి. ఇక్కడ కూడా ఉంది పాలకూర. ఇదిగో సీడ్స్కి మా మమ్మీ ఇలా వదిలేస్తుందండి. ఇది చూడండి, ఈ సీడ్స్ అయ్యాక ఈ సీడ్స్ని మేము సేల్ చేస్తాము. ఎవరైనా కావాలి అనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి. అన్నీ మేము ఇంట్లోనే పండిస్తామండి. ఇంట్లోనే పండించి సీడ్స్ తయారు చేసి సేల్ చేస్తాము. దేశీ విత్తనాలు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. గింజలు కట్ చేసావు, మంచిగా నీట్గా చూసి కట్ చేయి. నీకు ఈ బుట్టిద్దురా తను. ఇగో మా మనవరాలండి నిషిక. చూడండి, హాయ్ చెప్పు. నా పేరు నిషిక. చెప్పు. హాయ్ అండి, నా పేరు నిషిక. చూడండి, ఈ గ్రో బ్యాగ్లో మనం 6 నెలలు అవుతుందండి. 6 నెలల నుంచి కూడా ఈ పాలకూర వస్తూనే ఉంది. ఒక్కసారి మనం వేసుకుంటే ఈ పాలకూర 6 నెలల వరకు వస్తుందండి. ఈ సీడ్స్ తీసి నేను అలా రెండు గింజలు అలా పోసానండి. దీంట్లో కూడా వస్తుంది. ఇది ఖాళీగా ఉందని దీంట్లో వేసాను. చూడండి, మేము ఎక్కువ పశువుల ఎరువే వాడతామండి. పశువుల ఎరువు అదే వాడతాము. ఇలా మా మనవరాళ్ళకి గోరింటాకు కావాలంటే అంతా నూరు పెట్టానండి. నేచురల్ గోరింటాకు కూడా వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేయాలి అనేటట్టుగా గోరింటాకు నూరు పెట్టినాం. ఎంత బాగుపడ్డదో చూడండి. చూడండి, జస్ట్ ఒక 2 టబ్బుల్లో వచ్చిన పాలకూర ఇంత వచ్చింది. చూడండి ఎంత వచ్చిందో, ఎంత తాజాగా ఉందో. ఇదంతా నేనే తీసుకెళ్దామని కట్ చేసుకున్నా. చూడండి ఎంత తాజాగా ఉందో. ఇదిగోండి, ఇందులో తోటకూర ఉంది. మా మమ్మీ జస్ట్ ఏదో సీడ్స్ అక్కడక్కడ మిగిలిపోతాయి కదా, మేము సేల్ చేయంగా అవన్నీ ఇట్లా వేసిందట. ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా కట్ చేస్తున్నా. వీటిని వేర్లతో పాటు తీయాలట. సో తీస్తున్నా. చూడండి, అంతేనా? అంతే. ఇందులో రెడ్ బెండ పెట్టానండి. రెడ్ బెండ పెడితే తోటకూర మనం సీడ్స్ ప్యాక్ చేయంగా. ఒక దోస చెట్టుని పీకేసినవా? అది దోస చెట్టు. ఇది దోస చెట్టు. ఎంత మంచిగా వచ్చిన దోస చెట్టును పీకింది చూడండి ఈ పిల్ల. పెద్ద పెద్ద తోటకూర అంతా తీసేస్తుందండి. ఎందుకనంటే మళ్ళా ఇట్లా తీస్తేనే మనకున్న చెట్లు కూడా వస్తాయి. చూడండి మంచిగా వచ్చింది. చిన్నవి కూడా పీకాలా? తీసి. బెండ చెట్లు ఉన్నాయి చూసుకో. ఏమో, నాకు ఒక్క బెండ చెట్టు కూడా కనపడలేదు ఇప్పటివరకు. ఇలా బెండ చెట్లు లేవాటండి. ఇది బెండ చెట్టు కదా, చూడండి. అవి బెండ చెట్లు కావా. ఇగో ఇప్పటి పిల్లలకి ఇలాంటివి తెలియదు కాబట్టి అన్నీ తెలియపరుస్తాలండి.
చూడండి ఇది కూడా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇట్లా వేర్లతో పాటు తీసేసానండి. ఇందులో మొత్తం బెండ చెట్లు ఉన్నాయట, సో అట్లా తీయమంటే తీసేసాను. ఇది పునర్నవ అండి. చూడండి ఇది కూడా చాలా మంచిగా వచ్చింది. ఈ సమ్మర్లో ఆకుకూరలు ఇంత బాగా రావడం అనేది నిజంగా మిరాకిలే. మా అమ్మ కాబట్టి పండించింది. యాక్చువల్లీ ఇది ఎర్రగంజేరులో ఎక్కువ పోషకాలు ఉంటాయంట అండి తెల్ల గంజేరులో కన్నా. అందుకనే అన్నీ మిక్స్ చేసి వంట చేయొచ్చు అనేసి కట్ చేస్తున్నా. చూడండి ఇది కట్ చేయడానికి చాలా టైం పడుతుందండి. ఇదంతా కట్ చేసి మీకు చూంచుతాను. ఇదే కాదండి, చూసారా తెల్లగంజేరు విత్తనాలండి ఇవన్నీ. ఎట్లా మొలిచిందో చూడండి. ఇదిగోండి బీరకాయలు హార్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నా. చూడండి సమ్మర్లో కూడా ఎంత బాగా వచ్చినాయో బీరకాయలు. ఇది ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ 2 వచ్చాయండి పెద్ద కాయలు. ఇదిగోండి కట్ చేస్తున్నా, చూపిస్తా కట్ చేసి. ఇప్పుడైతే నిచ్చెన కొనుక్కున్నామండి. ఈ నిచ్చెన మాత్రం మా పాపే కొనిచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఒక బీరకాయ ఎంత పెద్దగా ఎంత హెల్తీగా వచ్చిందో. కట్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ 2 బీరకాయలు ఉన్నాయి. ఇవి ఎండిపోయాయండి, అంటే ఇవి సీడ్స్ కోసమని మా మమ్మీ అలా వదిలేస్తుంది. ఇప్పుడు సీడ్స్ తయారు చేస్తాం కదా, సో వాటి కోసమని ఎప్పటికప్పుడు ఇట్లా తీసేసి పక్కన పెట్టేస్తాము. చూడండి ఇదిగోండి సీతాఫలాలు. యాక్చువల్లీ అసలు ఈ టైంకి సీతాఫలాలు రావండి, కానీ మా దగ్గర ఇయర్ మొత్తం సీతాఫలాలు వస్తాయి. చూడండి మొన్న బుట్టెడు కోసామండి, మా పాపే తినేసింది. ఇప్పుడు యాక్చువల్లీ అప్పుడు వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వలేదు. ఇప్పుడు ఒక 2 ఉంటే కట్ చేస్తున్నాము. ఇదిగోండి ఇక్కడ చూడండి సొరకాయ ఉంది. ఇది సీతాఫల చెట్టుకు వచ్చిందండి. దీన్ని కూడా ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఎన్ని రోజులు చూడలేదు, దీన్ని ఇప్పుడే చూసాము. ఇదిగోండి కూడా సీతాఫలం అండి, చెట్టు మీదనే పండు పండింది. చూసారా పగిలింది కూడా. చూడండి ఇగో పండు ఎంత బాగా పండిందో చూడండి. ఇగో ఇక్కడ కూడా ఉందండి సీతాఫలం. ఇగో అక్కడ కూడా ఉన్నాయండి. అన్నీ కట్ చేసి మీకు చూస్తానండి సీతాఫలాలు. ఇదిగోండి కరివేపాకు చూడండి ఎంత తాజాగా పడ్డ వర్షాలకి. ఒక 2-3 వర్షాలు పడ్డాయి కదా, తాజాగా వచ్చింది. ఇది నాటు కరివేపాకు అండి. నాటు కరివేపాకు అంటే ఇట్లా చిన్న ఆకులు ఉంటాయి. ఇది వేయంగానే ఈ ఫ్లేవర్ వెంటనే తెలిసిపోద్ది. మనం మార్కెట్లో కొనుక్కొచ్చేది మీరు ట్రై చేసి చూడండి. అది పెద్దగా ఉంటుంది, ఆకులు చాలా మందంగా ఉంటాయి ఆకులు కూడా. వాటికి వీటికి ఇదేనండి డిఫరెన్స్. బాగుంటుంది ఇది. సో ఇది కట్ చేస్తున్నా. దీన్ని ఇట్లా చూడండి గోంగూర. ఇది కూడా చాలా మంచిగా వచ్చింది. యాక్చువల్లీ ఇది చిన్న చెట్టు ఉన్నప్పుడు మా మమ్మీ ఇక్కడ ఇట్లా టిప్ కట్ చేసిందండి. అంటే ఇట్లా ఇది ఉంటుంది కదా, ఇక్కడ ఇది కట్ చేసింది. కట్ చేస్తే మళ్ళీ ఇలా పెద్ద పెద్దగా ఇగో చూడండి ఎట్లా వచ్చాయో బ్రాంచెస్ లాగా బ్రాంచెస్ ఇట్లా వచ్చేసి మళ్ళీ ఇంతవరకు పెరిగింది. ఇప్పుడు ఇది కూడా ఇక్కడ కట్ చేసామనుకోండి ఇంకా పెరుగుతూ ఉంటుంది. చూడండి ఇది మందార పూల గోంగూర. గోంగూరలో ఇది ఒక రకం అండి. చాలా రకాలు ఉంటాయంట, నాకు కూడా తెలియదు. ఇప్పుడే తెలుసుకుంటున్నా. మా మమ్మీ గార్డెన్ పెట్టిన దగ్గర నుండి. ఇది మాత్రం హైలైట్ అండి. ఎంత బాగా వచ్చినాయి అంటే మా ఇంట్లో కూరగాయలు. ఇంత సమ్మర్లో కూడా ఇంత హెల్తీగా ఇంత బాగా రావడం నేను ఎక్కడా చూడలేదు. చూడండి ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది. ఒక చెట్టుది కట్ చేశాను, ఇంకో చెట్టుది ఇప్పుడు కట్ చేస్తున్నా. ఇది కూడా మందార పూల గోంగూరనే. ముళ్ళులు గుచ్చుకుంటున్నాయండి కోస్తుంటే. ఇంత శుతిమెత్తనంగా పెంచడం కూడా పిల్లల్ని నాకేం నచ్చలేదండి. నన్నేం పెంచలేదు. ముళ్ళులు గుచ్చుకుంటున్నాయంటే మన కష్టం కూడా వాళ్ళకి తెలవాలి కదండి. రకం అండి ఇది ఎర్ర గోంగూర. ఇది చట్నీకి చాలా బాగుంటుంది. ఇంతకుముందు కోసింది మందార పూల గోంగూర, ఇది ఎర్ర గోంగూర. గోంగూరలో చాలా రకాలు ఉన్నాయండి. ఇది గోంగూరేనా? ఇది కూడా ఎర్ర గోంగూర అండి. మంచిగా వచ్చింది వర్షాలకి, చాలా బాగుంది.
పోయిన సెప్టెంబర్లో పడ్డాయండి వర్షాలు. నిన్న మొన్న వర్షాలు వచ్చాయి. ఆ వర్షాలకు ఇక చూడండి ఇలా మనకు గోంగూర కానీ వంకాయ చెట్లు కానీ ఇక మా స్నూపి చూసారా? చూపు తల్లి ఇటు చూడు ఒకసారి, ఒక లుక్ అమ్మ చూపులు. చూసారు కదండి ఈరోజు మన గార్డెన్లో నేను చేసిన హార్వెస్ట్. ఎర్ర గోంగూర, మందార పూల గోంగూర, సోరకాయ, బీరకాయలు, కరివేపాకు, ఇంకా బీరకాయలు సీడ్స్ కోసమని ఒక 2 ఎండిపోయినాయి కట్ చేసామండి. నెక్స్ట్ వచ్చేసి పాలకూర, సీతాఫలాలు, తోటకూర, ఎర్ర గంజేరు, తెల్ల గంజేరు అండి. ఇవన్నీ చాలా హెల్దీ ఫుడ్స్. ఆకుకూరలు ఈ టైంలో ఈ సమ్మర్లో ఇంతగానం వచ్చాయండి మా ఇంట్లో. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటామండి. పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.